హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. నాంపల్లి రైల్వే స్టేషన్లో అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎందుకు జరిగింది, ఈ మధ్యకాలంలో ట్రైన్ పట్టాలు ఎందుకు తప్పుతున్నాయి, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమేనా, ఉద్యోగులకు బాధ్యత లేదా, దీని వెనుక ఏమైనా కుట్రలున్నాయా, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు దీనిపై ఎందుకు స్పందించలేదు, ప్రభుత్వం మనుషుల ప్రాణాలను లెక్క చెయ్యదా, ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీ కొట్టడంతో సుమారు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదంలో 3 ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్లాట్ఫామ్ పైకి చేరుకున్న క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టి రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం. ఒక్కసారి రైలు కుదుపునకు గురి కావడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయాలైన ప్రయాణికులకు లాలగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పింది. డెడ్ ఎండ్ లైన్ ప్రహారీకి తాకడంతో 3 ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఇప్పటికే పలువురు ప్రయాణికులు కిందికి దిగారు. పైగా నాంపల్లి రైల్వే స్టేషన్ చివరిది కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొంతమందికి మాత్రమే స్వల్ప గాయాలు అయ్యాయి. డెడ్ ఎండ్ గోడను ఢీ కొట్టడంతో 3 బోగీలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. ప్రమాద సమయంలో ట్రైన్ చాలా తక్కువ స్పీడ్తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. దిగడానికి సిద్ధంగా ఉన్న వారు గాయాల పాలయ్యారు. వారిని లాలగూడ హాస్పిటల్కి తరలించారు. వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోనే చికిత్స పొందిస్తామని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్ తెలిపారు. ప్రమాద అనంతరం అక్కడ సహాయ చర్యలు, మరామత్లు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అది ప్రమాదమా, అది నిర్లక్ష్యమా, ట్రైన్ డెడ్ ఎండ్ వాల్ను ఢీ కొట్టడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.